గురు అతిసార ఫలితాల సమయంలో కుంభరాశి వారికి ఎలా ఉంది? 2025 అక్టోబర్ 18 కర్కాటక రాశిలో ఉచ్చస్థితి. కుంభరాశి వారికి కర్కాటక రాశి అంటే 6వ ఇల్లు, శత్రు ప్రభావం అంటారు. ఇది శత్రువులు, రోగాలు, పోటీలు, సేవ, ఆరోగ్యం, క్రమశిక్షణను సూచించే స్థానంగా చెప్పబడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, ఉద్యోగంలో ఉన్నత స్థానం, క్రమశిక్షణ, ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల వస్తుంది. వృత్తిపరంగా 10వ ఇల్లు మీరు గురువు దృష్టి వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కుంభరాశి వారికి సీనియర్ల యొక్క ఆదరణ పొందుతారు, బాధ్యతలు పెరుగుతాయి, మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ ఉన్న వాళ్ళు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. 2వ ఇల్లు మీద దృష్టి వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా కుటుంబ సభ్యుల మధ్య చాలా అన్యోన్యత పెరుగుతుంది, మాటకు విలువ పెరుగుతుంది, మీ యొక్క సలహాను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కుటుంబంలో ఆర్థికమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఫలితాలు కూడా వేగంగా తగ్గుతూ వస్తాయి. కుంభరాశి వారికి ఉద్యోగ ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి, అధిక ఆలోచన వల్ల నిద్రలేనితనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి, ఎందుకంటే గురువు అతిసార సమయంలో శని భగవాన్ కూడా 7.5 ఉంది కాబట్టి కాస్త ఉండాలి. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు, సామాజిక సేవ, గురు సేవ ద్వారా పేరు వస్తుంది, మీ కృషి సమాజానికి ఉపయోగపడుతుంది. మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను శని భగవాన్ని ప్రార్థన చేయాలి తప్పదు, గురు భగవాన్ని ప్రార్థన చేయాలి తప్పదు. 108 సార్లు బృహస్పతి ఓం బృహస్పతి నమః అన్న పారాయణం చేయాలి. ఆరోగ్యాని కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. గోవులకి పప్పు లేదా ఆకుకూర లాంటిది, పండ్లు లాంటిది పెట్టాలి. గోపూజ చేయాలి. ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఒక్కసారి మాస్టర్ చెకప్ కూడా చేసుకోవడం మంచిది. ఈ యొక్క గురు అతిసార సమయంలో కుంభరాశి వారు కాస్త నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి. తెలియకుండా మీరు చెప్పే కొన్ని మాటలు అది మీ యొక్క నిత్య జీవితంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. విజయోస్తు.